హాయ్ అండి. ఈరోజైతే నేను ఈ వీడియోలో అయితే 2 డిష్‌లు చేసి చూపించబోతున్నాను మీ అందరికీ. ఎందుకనుకుంటున్నారా? నేను ఎటు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలకి. మీరందరూ కూడా చూస్తే బాగుంటుందని పొద్దున్నే వీడియో చేస్తున్నానండి. నేను ఎట్లా ఉన్నా కానీ మీరందరూ ఎక్స్క్యూజ్ చేసి వీడియోనైతే చూసేసేయండి. మీకు వీడియో తప్పకుండా నచ్చిద్దండి. పిల్లలకి మాత్రం ఇట్లాగా మనం రోజు కూడా కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ లంచ్ బాక్స్ కనుక ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటూ లంచ్ బాక్స్లో అయితే ఖాళీ చేసుకొస్తారు కదండి. అసలు మనకు కావాల్సింది ఏంటండి? పిల్లలు ఆరోగ్యంగా తినడం ఒకటి, అలాగే వాడు లంచ్ బాక్సులు ఖాళీ అయితే ప్రతి తల్లికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం రోజు ఒకటే కర్రీ ఒకటే ఫుడ్ పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తినరు. లంచ్ బాక్సులు అయితే అట్లాగే తీసుకొచ్చేస్తారు. కాబట్టి మనము కొంచెం స్పెషల్గా రోజు కాకపోయినా వీలైనంత వరకు మనము పిల్లలకి స్పెషల్ డిషెస్ వండి పెడుతూ ఉంటుంటే తప్పకుండా కూడా లంచ్ బాక్సులు ఖాళీ చేస్తారు కదండి. అందుకని చెప్పేసి మనం ఏం చేద్దామంటే పిల్లలకి ఇలా వెరైటీగా స్నాక్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసి పెడదాం. ఓకేనా? మరి వీడియో తప్పకుండా మీకు నచ్చిద్ది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఏం చేస్తారంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సపోర్ట్ చేస్తూ మీరు కూడా లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. మీరు గనక మర్చిపోయినట్లయితే నేను వీడియోస్ మరిన్ని చేయలేను కదా. మరి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ ఒక్క పని మాత్రం చేయండి. సరే, కానీ మన ఛానల్ ముందుకెళ్ళడానికి కారణం మీరే కాబట్టి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. తప్పకుండా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని, నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఈరోజైతే మనము ఈ లంచ్ బాక్స్లోకి ఏం రెడీ చేస్తున్నానో మీరందరూ కూడా చూసేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనము శనగపిండి తీసుకున్నామండి. బౌల్లోకి 200 గ్రామ్స్ ఉంటుంది. కొంచెం తక్కువే చేస్తున్నాను క్వాంటిటీ, ఎందుకంటే పిల్లలకి స్కూల్ వర్కే కాబట్టి లంచ్ బాక్సెస్కి, అందుకని చెప్పి తక్కువ చేసుకుంటున్నాను. ఈ స్నాక్ ఐటమ్ అండి. ఇది నేనేం చేస్తున్నానంటే ఈరోజు మీకు అది విషయం చెప్పలేదు కదా. ఫస్ట్ అసలు ఏ స్నాకో, పాలకూర కాజు పకోడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ ఇస్తుంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, అలాగే లీఫీ వెజిటేబుల్ 2 మిక్స్ అయితే ఇంకంతకన్నా ఏం కావాలండి. ఇప్పుడు మనము ఇందులో అయితే కొంచెము స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇందులో సాల్ట్ వేస్తున్నాను. రుచికి తగినట్లుగా వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. అట్లాగే తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తే పిల్లలు తీసి పక్కన పెడతారు. అందుకని చెప్పేసి కొద్దిగా కారం వేస్తున్నాను, ఒక 1/2 స్పూను. మీరు స్పైసెస్ మీ పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే మా పిల్లలకి ఒక పాపకేమో స్పైస్ ఎక్కువ కావాలి, ఒక పాపకేమో తక్కువ కావాలి. అలా అని చెప్పేసి ఇద్దరికి ఈవెన్గా మీడియంగా వేస్తుంటాను చూసి. మీరు కూడా అలాగా మీ పిల్లల్ని బట్టి వేసుకోండి. తర్వాత నేను ఉప్పు కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా. చాలా సింపుల్ అండి. ఉదయాన్నే ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలాంటి చిన్న స్నాక్స్ ఒక 1 స్పూన్ అండి. మార్నింగ్ చేయడం వల్ల కొంచెం నాకు గొంతు వేరేగా అనిపిస్తుందేమో, ఎక్స్క్యూజ్ చేయండి. అట్లాగే ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే మిక్స్ చేసుకుందాం బాగా. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, వీటిని మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. పిల్లలు కూడా చక్కా తినేసి వస్తారు ఇలాంటి స్నాక్స్ పెడితే. శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది కదండి. శనగల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రోటీన్ మనం అందించిన వాళ్ళం అవుతాం కదా. ఇలాగైనా సరే పిల్లలకి
చేసి పెడితే మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే పొద్దున్నే వంటలు అయితే చేస్తూ ఉంటారు కదా. తప్పదండి, లంచ్ బాక్సెస్లోకి ప్రతి తల్లికి కూడా అది బాధ్యత అన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా మనం ఇలాగా. ఇప్పుడైతే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మనకు అవసరపడుతుంది. అదేంటంటే ఆయిల్ హీట్ చేసుకొని మనము దీనిలో అయితే వేసుకోవాలి. చూస్తున్నారా, నేనైతే ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఈ హీట్ చేసిన ఆయిల్ని మనము ఇందులో కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడైతే మనము ఈ హీట్ అయిన ఆయిల్ని ఇందులో వేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుందామండి. ఇట్లా పొంగు రావాలి, మనం వేస్తుంటే పొంగు రావాలి. చూస్తున్నారా, అలాగా ఆయిల్ వేసినప్పుడు శనగపిండి చక్కగా పొంగినట్లు రావాలి. అట్లా మనము ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాం. చిన్న స్పూన్సేనండి, పెద్దవి కాదు. ఇప్పుడైతే ఆయిల్ని మనము ఇంకొక స్పూనే వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం మనకి క్రిస్పీగా అలాగే బోలుగా, అంటే మనం తినేటప్పుడు నోటికి క్రంచీగా తగులుతుంది పిల్లలకి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా తింటున్నట్లు అనిపిస్తుంది, 2 విధాలుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనము కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి మనం మిక్స్ చేసుకునేటప్పుడు చేయి పెట్టకుండా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఫస్ట్ ఈ శనగపిండిలో తప్పనిసరిగా ఆయిల్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ముందు శనగపిండిలో వేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోకూడదు, ముందుగానే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో లీఫీ వెజిటేబుల్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ స్నాక్కి చాలా బాగుంటుందండి పాలకూర, స్పినాచ్. తెలుసు కదండి మీ అందరికీ. పాలకూరలో ఏముంటుంది? ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి, మనకి కూడా రెగ్యులర్గా మనము లీఫీ వెజిటేబుల్స్ తింటుంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే మనము ఇందులో పాలకూర వేసుకుందాం. చూడండి, మీరే అనుకుంటారు, మీ పిల్లలకి చేసి పెట్టండి. తప్పకుండా స్నాక్ బాక్స్ ఖాళీ అవ్వకపోతే ఇంకా వాళ్ళు తినడంతో పాటు పక్కన పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు. పిల్లలు ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటారు కదండి. ఇదిగోండి, చూస్తున్నారా, నేను ఆకుకూర అయితే బాగా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. చేతితో మిక్స్ చేసుకుంటే వాటర్ కూడా పెద్దగా పట్టదండి. ముందు ఆకుకూర వేసుకొని మనం ఈ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో కొద్దిగా మనకి తడి ఉంటుంది. ఆ తడి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూసుకొని అప్పుడు మనం వాటర్ వేసుకుందాం. కొద్దిగా పడతాయండి. ముందు ఇది మిక్స్ చేసుకుంటే చక్కగా, తర్వాత మనం లైట్గా వాటర్ వేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసుకున్నాకండి ఫస్ట్ మనము ఈ అన్నీ వేసుకున్న తర్వాత, ఆకుకూర వేసుకున్న తర్వాత అది మిక్స్ చేసుకున్నాక ఏం చేద్దామంటే జీడిపప్పు, కాజును కూడా లైట్గా యాడ్ చేద్దాం. పిల్లలకి చాలా ఇష్టం కదండి, కాజు తింటూ ఉంటారు కదా ఫ్రై చేసుకొని. మా పిల్లలైతే కొన్నిట్లో వేయమంటారు, కొన్ని ఐటమ్స్లో వద్దమ్మా ఇది ఇవ్వకు అంటుంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉంటానండి. తప్పదు కదండి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు ముందు ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, అలాగే ఫుడ్ కూడా ఖాళీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ చదువులు కానీ ఏదైనా కానీ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరోగ్యం లేనిది మనము ఎంత చదివించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏం చేసుకోనండి. మెయిన్ ఆరోగ్యం ఉండాలి, అలాగే చదువు కూడా ఉండాలి. ఈ 2 కూడా మన లైఫ్లో, అంటే పిల్లలకైనా వాళ్ళ ఫ్యూచర్కైనా తప్పకుండా మనము కేర్ తీసుకోవాలి వీటన్నిటి కోసం. మన లైఫ్ మనం పిల్లల కోసమే కదండి. మనం ఎందుకు అసలు పిల్లల కోసం ఇంత స్పెండ్ చేసి టైం మనము వాళ్ళ కోసము ఇలా ప్రిపేర్ చేసి పెడుతుంది? ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే భావితరాలు బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా మనము దీనిలో కాజు యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు మనం ఇందులో ఫైనల్గా కాజు యాడ్ చేస్తున్నా నేను, అంటే జీడిపప్పు. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. చూసి పోసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువగా జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ సాఫ్ట్గా రాకూడదు, క్రంచీగా రావాలంటే లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఎలా ఉంటాయి అంటే మనకి ఇవి మామూలుగా ఇప్పుడు స్నాక్ సెంటర్స్ ఉంటాయి కదండి, అంటే స్వీట్ షాపులు, మనకి వాటిల్లో తయారు చేస్తూ ఉంటారు కదా, పాలకూర పకోడా, అలా రకరకాల పకోడాలు చేస్తూ పెడుతూ ఉంటారు వాళ్ళు. చూస్తున్నారా, మీకు అనిపిస్తుంది కదా, మనం ఇట్లా వేస్తుంటే చేతికి చిన్న చిన్న పీసెస్ లాగా రావాలి, అంతేకాని జారిపోయి మెత్తగా సాఫ్ట్గా ఉంటే పకోడా టేస్ట్ ఉండదు, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినరు. మనకి ఇలా ఆకుకూర వేస్తే పిల్లలు కూడా మేము తినము అనకుండా తినేస్తారు. వాళ్ళు స్నాక్స్కి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మెయిన్ ఫుడ్కి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. మెయిన్ ఫుడ్ అంటే లంచ్. ఆ లంచ్ కూడా మనము వెరైటీగా చేసి పెడితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. రోజు కర్రీసు, అలాగే రోజు పెరుగన్నం ఉండాలి రోజు, కానీ వాటితో పాటు ఇలాగ మనము వెరైటీ చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఇందులో మనకి ప్రోటీన్ అందుతుంది, అలాగే లీఫీ వెజిటేబుల్ ఉంది కాబట్టి చాలా హెల్దీ కూడా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్పాను అనుకోకుండా, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇట్లాంటివి చేస్తే ఇలా చేస్తారు మీరు కూడా అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, ఆయిల్లో వేసుకుందాము, లైట్గా ఫ్రై చేసుకుందాం. మరి వీటిని మాడిపోయినట్లుగా మాత్రం ఫ్రై చేయొద్దు, ఎందుకంటే లీఫీ వెజిటేబుల్ మనకి ఎక్కువ ఫ్రై అయిపోకూడదు. లైట్గా చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనము ఆయిల్ హీట్ చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఆయిల్లో వేసుకుందాము. చూపిస్తాను నేను. ఈలోగా మీకు ఒక విషయం చెప్తానండి. ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ బాడీకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, మెయిన్ గర్భిణీ స్త్రీలకైతే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫోలిక్ యాసిడ్ని మనం తీసుకోవడానికి అని చెప్పేసి రోజు ఒక క్యాప్సిల్ అయితే ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ క్యాప్సిల్ తప్పనిసరిగా ఇస్తారనమాట. ఐరన్ క్యాప్సిల్, ఫోలిక్ యాసిడ్ క్యాప్సిల్ తప్పనిసరిగా మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భిణీ స్త్రీలు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వలన అసలు యూజెస్ ఏంటంటే ఎర్ర రక్త కణాలు పెంచుతుందండి, చాలా మంచిగా ఉపయోగపడుతుంది బాడీకి. ఎనీమియా ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇలా స్పినాచ్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇలా పకోడాని వేసుకోవడానికి ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాం కదా. ఆయిల్ బాగా వేడవ్వకూడదు, వేడవ్వకుండా మీడియంగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. వెంటనే మనకి బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది వేడి మీద వేస్తే. ఫస్ట్ మనము ఏం చేద్దామంటే లైట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేద్దాం. ఫస్ట్ చూస్తున్నారా, ఇలా తీసుకొని మనము ఇలాగా పట్టుకుంటే ఒక ఇట్లా పకోడాలాగా, అంటే ఉండలాగా, అంతేగాని జారిపోయినట్లు మాత్రం ఉండకూడదండి. బాగుండవు, అస్సలు బాగుండవు. మెత్తగా ఉంటే ఈ పకోడా అస్సలు బాగుండదు. మనం ఏం చేద్దామంటే ఇది ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకుంటానికి టిష్యూ పేపర్ని అయితే యూజ్ చేసుకోవాలండి తప్పనిసరిగా. నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక, ఫస్ట్ ఒకసారి తీసి వేసానండి నేను. అదిగోండి టిష్యూ పేపర్లో అలా వేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనకి ఆయిల్ ఫుడ్ లాగా అనుకోకుండా కొద్దిగా లైట్గా అవుతుంది ఈ ఫుడ్, ఆయిల్ లేకుండా. చక్కగా మనం ఇలా అయితే ఫ్రై చేసేసుకొని మొత్తం కూడా పిల్లలకి బాక్స్ రెడీ చేద్దాం. ఇప్పుడు మనం పకోడా అయితే రెడీ చేసేసుకున్నాము చక్కగా. నెక్స్ట్ ఏం చేద్దామంటే రైస్ చేద్దాం. ఏం రైస్ అనుకుంటున్నారు?
ఆలు పుదీనా రైస్. ముందుగానే నేను ఆయిల్ తీసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు పకోడా ఫ్రై చేశా కదండి, ఆ ఆయిలే కొద్దిగా తీసుకున్నాను, 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాం. ఈ ఆయిల్లో అయితే మనము ఫస్ట్ ఏం చేద్దామంటే హోల్ గరం మసాలా వేసుకుందాం. అంటే చెక్క, లవంగ, అనాస పువ్వు, యాలుక, షాజీరా, వీటిని మనము ఈ ఆయిల్లో వేసుకుందాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏం చేద్దామంటే ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఆలు వేసుకుందాం. తప్పనిసరిగా ఆలు వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆలు పుదీనా రైస్ కాబట్టి ఆలు కంపల్సరీగా బాయిల్ చేసుకొని వేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే లైట్గా మనం సాటేజ్ చేసుకోవచ్చు. సాటేజ్ అంటే లైట్గా, ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్గా సాటేజ్ లాగా ఇలా మనం చేసుకున్న తర్వాత దీనిలో పుదీనా అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అవ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అవి వేసుకుందాం. ఈ ఫ్రై అయ్యేలోపు మీకు ఒక విషయం చెప్తున్నానండి, ప్రతి ఒక్కరం కూడా పిల్లల కోసం చాలా పోరాడుతుంటాం. బిజీ షెడ్యూల్లో మార్నింగ్ అవర్స్లో మనకి ఇలాగ పొద్దున్నే చాలా ఏం చేస్తామంటే మనం ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది పనిని. ఈ ఫాస్ట్లో మనము ఏం చేస్తామంటే హడావుడిగా ఏదో ఒకటి చేసి పెట్టేస్తే సరిపోతుందిలే అనుకోకుండా మనమైతే మాత్రం పిల్లల కోసం కొద్దిగా ముందుకు లేచి ఎర్లీగా ఏంటంటే మన పిల్లలు లంచ్ బాక్సులు తిని చక్కగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ తాపత్రయం అన్నమాట. తల్లిదండ్రులుగా మనకి ఈ తాపత్రయం అదేనండి నేను చెప్దాం అనుకుంటుంది. అందరికీ ఉంటుంది, ఉండదని మాత్రం నేను అననండి. తల్లికి బిడ్డల మీద ఉన్న శ్రద్ధ ఇంకెవ్వరికీ ఉండదు. తన బిడ్డ పొట్ట ఖాళీగా ఉండకూడదని ప్రతి తల్లి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏది తింటున్నారో చూసుకొని ఇష్టంగా మనం ఇట్లా మారుస్తూ ఫుడ్ అయితే ఇస్తే చక్కగా తినేస్తారు. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ కుక్ అయిపోయినాయి, అదే ఫ్రై అయిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1/2 స్పూను. మనం రైస్ని బట్టి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలా ఫుడ్ తినడము ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్రెస్ట్ చూపించేసి లంచ్ బాక్స్లో అయితే చక్కగా ఖాళీ చేసుకొస్తారండి. ఏ పిల్లలైనా సరే మీరు గమనించుకోండి. కావాలంటే మనం రోజు ఒకటే కూరలు ఒకటే రకంగా ఉంటే మాత్రం పిల్లలు ఖాళీ పొట్టలతో వస్తుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఆకలితో అమ్మ ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టమ్మా, స్నాక్స్ పెట్టమ్మా అనే అట్లు కాకుండా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి కూడా మనము పొట్ట మాత్రం ఫుల్గా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే ఈ లంచ్ బాక్స్లో ఏమేమి పెడదామంటే ఫ్రూట్ పెట్టాలి కంపల్సరీగా. ఏది అందుబాటులో ఉంటే యాపిల్లో, బనానానో, పొమోగ్రనేటో ఏవైనా సరే ఒక ఫ్రూట్ పెట్టాలి. అలాగే ఒక స్నాక్ పెట్టాలి. తర్వాత లంచ్లో మనము తయారు చేసిన మీల్ అయితే పెట్టాలి. ఇంకా వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఏదన్నా బటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో. అలాగే మనము రోజు మారుస్తూ మాత్రం వాళ్ళకి ఫుడ్ని అందిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఆలు వేసుకుందాం. తప్పనిసరిగా ఆలు వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆలు పుదీనా రైస్ కాబట్టి ఆలు కంపల్సరీగా బాయిల్ చేసుకొని వేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే లైట్గా మనం సాటేజ్ చేసుకోవచ్చు. సాటేజ్ అంటే లైట్గా, ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్గా సాటేజ్ లాగా
ఇలా మనం చేసుకున్న తర్వాత దీనిలో పుదీనా అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం. ఇదైతే మనము సాటేజ్ చేసుకున్న తర్వాత ఇందులో పుదీనా అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసేస్తున్నాను. మెయిన్ మనకి పుదీనా ఫ్లేవర్ తగులుతూ ఆలు అలాగా మనకి మిక్స్ చేసుకొని తింటూ ఉంటుంటే రైస్లో చాలా బాగుంటుంది. పుదీనాని మనము మరీ వాటర్ వేసి పేస్ట్ చేసుకోకుండా ఓన్లీ పచ్చిమిర్చి అలాగే పుదీనా ఈ రెండింటినే ఊరక గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసి కాదండి, వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ బాగా తగ్గుతుంది. అలాగే పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి ఇంకా మనం కారాలు అవన్నీ వేయాల్సిన లేదు. స్పైసెస్ మనకి ఈ పచ్చిమిర్చితోనే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సరిపోతుంది. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇందులో సాల్ట్ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. మనము రైస్ని బట్టి మన స్పైసెస్ కానీ అలాగే సాల్ట్ కానీ అన్నీ కూడా రైస్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఈరోజు మా పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీల్ అందించబోతున్నాను. అంటే వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ప్రోటీన్ రిచ్ స్నాక్ అన్నిటినీ కలిపి మనము ఇవాళ వాళ్ళకి ఫుల్ మీల్ అంటే మొత్తం ఉంటాయి కదండి. అలాగే మనము రైతా చేసుకుంటాం. దీనిలోకి ఈ రైస్లోకి రైతా చేసుకుందాం. రైతా అంటే మామూలుగా పెరుగు చట్నీ, దానిలో మనం క్యారెట్ అవి కూడా వేస్తాం కాబట్టి అవి కూడా చక్కగా మనకి వెజిటేబుల్స్ కూడా రా వెజిటేబుల్స్ కూడా మనము పిల్లలకి ఇచ్చినట్లు ఉంటుంది కదా, అందుకని రైతా చేస్తున్నాను. దీనిలోకి అరుగుదల ఉండాలి కదండి. రైస్ తిన్నాక మనము చక్కగా అలా రైతా తినేస్తే పిల్లలు కలిపేసుకొని పొట్టకి అరుగుదల వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే జీరా పౌడర్, ఆల్రెడీ షాజీరా వేశాను, కొద్దిగా జీరా పౌడర్ వేసుకుందాం. చాలా మంచిదండి జీరా పౌడరు. ఎప్పుడు నేను ఇట్లాగే ప్రతి ఐటమ్స్లోకి వాడుతూ ఉంటాను అన్నమాట. జీరా పౌడరు మనం కొద్దిగా లైట్గా జీరాని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. అలాగే లైట్గా గరం మసాలా, ఇంకెంతేనండి. ఈ ఫ్లేవర్లతో చక్కగా మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ వేసేసుకొని కలుపుకోవడమే. ఆలు ప్రతి పిల్లవాళ్ళు కూడా ఆలు అంటే చాలా ఇష్టపడతారండి. బంగాళదుంప తినని పిల్లలే ఉండరు నాకు తెలిసి. పిల్లలకి బంగాళదుంప పెడితే కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి బంగాళదుంప వాడితే వాళ్ళకి కొద్దిగా ఒళ్ళు వస్తుంది అని అంటుంటారు, విన్నానండి నేను. అందుకని అప్పుడప్పుడు పిల్లలకి బంగాళదుంప పెట్టడం మంచిదే. అప్పుడప్పుడు అని కాదండి, కొద్దిగా రెగ్యులర్గా. పిల్లలు ఆ వయసులోనే కదండి తినగలిగేది. పెద్దవాళ్ళు అయిన తర్వాత మనము ఫుడ్ తగ్గించడానికే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే ఇందులో నేను రైసు, ఏం రైస్ అంటే ఇది బిర్యానీ రైస్. నేనైతే ఈ బిర్యానీ రైస్ని కుక్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే చక్కగా ఫ్రీగా మనకి ఇట్లాగా మెతుకు విడివిడిగా వస్తుంది. ఇలా రైస్ వేసుకొని మనము సాటేజ్ చేసుకుందాం. సాటేజ్ అంటే ఇట్లా కలుపుకోవడం అన్నమాట. అన్నీ మిక్స్ చేసేసుకోవడమే. ఇందులో ఇప్పుడు మనము జీడిపప్పు వేసుకోలేదండి. కావాలంటే మీరు ఈ రైస్లో జీడిపప్పు ఫ్రై చేసుకొని ముందుగానే వేసుకోవచ్చు. నేను పకోడాలో వేసాను కాబట్టి ఇందులో వేయలేదండి. నాకు ఎటు ఆల్రెడీ పకోడాలు ఉన్నాయి కదా, ఇంకెందుకులే అని చెప్పేసి వేయలేదు. ఇట్లా మనము రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే నెక్స్ట్ లంచ్ బాక్స్ రెడీ చేసుకుందాం.
చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీనిష్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో చక్కగా మనకి ఫ్లేవర్ఫుల్గా రైస్ రెడీ అయిపోయింది. మనము ఇదే రైస్ కాదండి, బిర్యానీ రైస్ కాకపోయినా మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. ఈ రైస్, ఈ పుదీనా ఆలు రైసు చక్కగా మనం మామూలు రైసు, రెగ్యులర్గా వాడే రైస్ అయినా సరే చేసుకోవచ్చు. పిల్లలు ఎలా ఇష్టపడితే అలా మనం ట్రై చేయొచ్చు. అయితే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేసేసుకుంటున్నాము. చక్కగా మనము పిల్లలకి ఇలాగా కలర్ఫుల్ లంచ్ బాక్స్ ఇస్తే వాళ్ళు చక్కగా రైతాతో చక్కగా ఎక్కువ తింటారండి. మనము కలర్ఫుల్ లంచ్ బాక్సెస్ అయితే పిల్లలకి రెడీ చేసుకోవాలి కాబట్టి కలర్స్గా ఉంటే బాక్సులు ఇష్టంగా తింటారు. వాళ్ళు లంచ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో కలర్స్కి కూడా అంత అట్రాక్ట్ అయిపోతారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ కలర్ఫుల్ బాక్సెస్లో లోపల స్టీల్ ఉంటుంది, బయట కలర్ఫుల్గా ఉంటుంది. ప్లాస్టిక్ వాడటం మనం తగ్గించాలండి. ఇప్పుడు నేనైతే మాత్రం పిల్లలిద్దరికీ చక్కగా ఇట్లాగా స్నాక్ బాక్స్, లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను. మీరందరూ కూడా పొద్దున్నే రెడీ చేసేస్తున్నారా? పిల్లలకి రెడీ అవుతున్నారా మీ పిల్లలు? మా పిల్లలైతే రెడీ అయిపోతున్నారండి. నేనైతే ఇలాగా మొత్తం బాక్సెస్ అరేంజ్ చేసేస్తున్నాను. కలర్ఫుల్ బాక్సులతో మనం అరేంజ్ చేస్తే వాళ్ళ బొజ్జ నిండుతుంది, అలాగే లంచ్ బాక్సులు కూడా ఖాళీ అయిపోతాయి. పిల్లలు ఎప్పుడైనా కానండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే అసలు చెప్పా పెట్టకుండా చకచకా తినేస్తారండి. ఇంకొంచెం పెట్టమ్మా అని కూడా అంటుంటారు. అలా ఉండాలి మనం చేసింది ఏదైనా ఐటము. ఇప్పుడు ఇందులో అయితే నేను రైస్ పెట్టేసుకున్నాను, అలాగే స్నాక్స్ మొత్తం రెడీ చేశానండి. నేను 1 by 1 చూపిస్తాను. ఇదైతే మా పెద్ద పాపది. మా పెద్ద పాప ఈ బాక్స్లోనే కావాలంటుంది, తను సెలెక్ట్ చేసుకుంటారు. పిల్లలు మనము ఎప్పుడైనా లంచ్ బాక్సెస్కి, వాటర్ బాటిల్స్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించే విధంగా వాళ్ళనే మనము సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్ది అండ్ బనానా, ఈ 2 ఫ్రూట్స్ పెడుతున్నాను. డ్రాగన్ రెడ్ మంచిది. కలర్ఫుల్ లంచ్ బాక్సెస్ అయితే మనం రెడీ చేసేసుకున్నాము. చూస్తున్నారా? డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఫోర్క్ కూడా మనము షార్ప్గా ఉన్నది పెట్టొద్దండి. పిల్లలకి పొడుచుకుంటారు. పిల్లలు ఒకళ్ళనొకళ్ళు తెలియక ఎప్పుడైనా గబుక్కన చెయ్యి, మన పిల్లలకైనా సరే వాళ్ళంతటికి వాళ్ళు తినేటప్పుడైనా ఎక్కడైనా చెయ్యి తగిలితే ఇబ్బంది పడకుండా ఇట్లా షార్ప్ లేకుండా చూసి తెచ్చుకోండి మీరు. నేనైతే మా పెద్ద పాపకైతే హార్స్ కావాలంటది, మా చిన్న పాపకైతే పాపా పిగ్. ఈ 2 ఫోర్కులు మాత్రం వాళ్ళకి ఇష్టము, అవి పెట్టేశాను. స్టీల్ ఉండేటట్లుగానే చూసుకోండి, ఎక్కువ శాతం ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసేద్దాం. చాలా వరకు పిల్లలకైతే ప్లాస్టిక్ వాటిల్లో పెట్టద్దు. ఇలా మనము పైన కలర్ఫుల్గా ఉండాలి, లోపల స్టీల్ ఉండాలి. ప్రతిదీ కూడా బాటిల్స్ అవనివ్వండి, ఏవైనా కానీ మనము ఇలా అరేంజ్ చేసుకోవాలి. చక్కగా మనకి ఈరోజైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను కదా. మీరందరూ కూడా చూసి మీ పిల్లలకు కూడా పరుగున లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేసేసుకోండి. నేను కూడా పొద్దున్నే పరుగున లంచ్ బాక్సెస్ రెడీ చేసేసాను. ఓకేనా అండి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము లంచ్ బాక్సెస్ రెడీ చేసుకున్నామండి. నేనైతే ఇవాళ మా పిల్లలకి ఫుల్ మీల్ ఇచ్చేసినట్లే. ఈ లంచ్ బాక్సెస్లో కంపల్సరీ మనము ఇట్లా ఫుల్ మీల్ ఇస్తే వాళ్ళ హెల్త్లు బాగుంటాయి, వాళ్ళకి అందవలసిన పోషకాలు అందుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చక్కగా చదువుకోవడానికి, హెల్తీగా ఉండడానికి మనము ఇలాగ మాత్రం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారో అంత చక్కగా చదువుకుంటారు, అంత చక్కగా ఎనర్జీ వస్తుంది. తప్పకుండా పిల్లలు మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిందాక కూడా ఎనర్జెటిక్గా ఉండేటట్లుగా ప్రయత్నం చేద్దాం మనందరం. ఓకేనా? వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నానండి, నచ్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల విషయం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిద్ది కండి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు మాత్రం వీడియోస్ అన్నీ చూడండి. చూస్తున్న వాళ్ళకి కూడా, లైక్ చేస్తున్న వాళ్ళకి కూడా, సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అమ్మాయిగా నన్ను ముందుకు నడిపించండి. ఓకేనా? మరి అలాగే పిల్లలు కూడా
ఇలాంటి లంచ్ బాక్సెస్ అయితే మా పిల్లలని కాదండి, ఏ పిల్లలైనా సరే ఖాళీ చేసుకొని వస్తారు. ఓకేనా మరి? బాయ్ అండి.